ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ సంబరాలు చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం ఎందుకు మొదలవ్వాలి? ఆ రోజు ఆకాశంలో ఏదైనా అద్భుతం జరుగుతుందా? సూర్యుడు తన గమనాన్ని ఏమైనా మార్చుకుంటాడా? ఏమీ జరగదు. జనవరి 1 అనేది కేవలం ఒక రోమన్ చక్రవర్తి తన సౌకర్యం కోసం క్యాలెండర్లో రాసుకున్న ఒక అంకె మాత్రమే. దానికి ఎలాంటి సైంటిఫిక్ బేస్ లేదు. కానీ మన తెలుగు వాళ్ళు, కన్నడీయులు, మరాఠీలు జరుపుకునే ఉగాది కేవలం ఒక పండుగ కాదు, అది ఒక అద్భుతమైన ఆస్ట్రోనామికల్ ఈవెంట్. వేల ఏళ్ల క్రితమే ఎలాంటి టెలిస్కోప్లు, శాటిలైట్లు లేని కాలంలోనే మన మహర్షులు ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది, గ్రహాల కదలికలు ఎలా ఉన్నాయి అని ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పిన రోజే ఈ ఉగాది. నమస్కారం, ఆర్ బులెటిన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఉగాది పండుగ వెనుక దాగున్న మోడర్న్ సైన్స్కే సవాల్ విసురుతున్న అద్భుతమైన రహస్యాలను డీకోడ్ చేయబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. చాప్టర్ 1, ద కాస్మిక్ రీసెట్, అంటే విశ్వం పుట్టినరోజు. ఉగాది ఈ పదాన్ని విడదీస్తే యుగ ప్లస్ ఆది అంటే యుగానికి ప్రారంభం అని అర్థం. బ్రహ్మపురాణం ప్రకారం ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించడం మొదలుపెట్టిన తొలి రోజే ఈ ఉగాది. కానీ ఇక్కడే ఒక సైంటిఫిక్ ట్విస్ట్ ఉంది. మోడర్న్ ఆస్ట్రోఫిజిక్స్ ఏం చెబుతుందంటే మన సోలార్ సిస్టంలో భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే టైం 365 డేస్. కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూనే తన చుట్టూ తాను కూడా ఒక యాంగిల్లో బెండ్ ఐస్ తిరుగుతుంది. దీనివల్లే మనకు ఋతువులు అంటే సీజన్స్ వస్తాయి. సరిగ్గా చైత్రశుద్ధ పాడ్యం రోజున అంటే ఉగాది రోజున భూమి యొక్క ఈక్వేటర్ సూర్యుడికి మరీ క్లోజ్గా వెళ్ళి ఒక పెర్ఫెక్ట్ అలైన్మెంట్లోకి వస్తుంది. ఆ రోజు నుండి వసంత ఋతువు మొదలవుతుంది, అంటే ఇండైరెక్ట్ సమ్మర్. చెట్లు చిగురిస్తాయి, ప్రకృతి మళ్ళీ పునర్జన్మ పొందుతుంది. అంటే విశ్వంలో ఒక గ్రేట్ రీసెర్చ్ జరుగుతుంది ఉగాది రోజున. ఈ ఆస్ట్రోనామికల్ ఫినామినాన్ని వేల ఏళ్ల క్రితమే మన వాళ్ళు ఎలా కనిపెట్టారు? చాప్టర్ 2, ద క్వాంటమ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ పంచాంగం. ఈరోజు మనకు రేపు ఏ టైంకి సూర్యోదయం అవుతుంది, ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అని తెలుసుకోవాలంటే నాసా వాళ్ళ వెబ్సైట్ చూడాలి. వాళ్ళు సూపర్ కంప్యూటర్స్ వాడి ఆ లెక్కలు చెబుతారు. కానీ మన ఇంట్లో ఉండే ఒక ₹5 పంచాంగం పుస్తకం చూస్తే అందులో 100 ఏళ్ల ముందు వచ్చే గ్రహణాల గురించి కూడా నిమిషాలతో సహా ఖచ్చితంగా రాసి ఉంటుంది. అసలు పంచాంగం అంటే ఏంటి? పంచ ప్లస్ అంగం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 కలయికే పంచాంగం. ఇవి కేవలం పేర్లు కాదు ఫ్రెండ్స్, ఇవి కోఆర్డినేట్స్. అంటే ఆకాశంలో సూర్యుడికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కొలిచే, వాటి యాంగిల్స్ని ఖచ్చితంగా కొలిచే కొలమానాలు. ఉదాహరణకు సూర్యుడికి చంద్రుడికి మధ్య 12 degrees దూరం పెరిగితే దాన్ని ఒక తిథి అంటారు. ఇలా ఆకాశంలో జరిగే ప్రతి చిన్న కదలికను మ్యాథమెటికల్గా ఫార్ములాస్ రూపంలో మార్చి దానికి మన కల్చర్ని యాడ్ చేసి మహర్షులు మనకిచ్చిన ఒక క్వాంటమ్ క్యాలెండర్ ఈ పంచాంగం. దీన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళకి క్యాలిక్యులస్ మరియు ట్రిగ్నోమెట్రీ మీద ఎంత పట్టు ఉండి ఉంటుంది. చాప్టర్ 3, ది మెడికల్ మిరాకిల్ ఆఫ్ ఉగాది పచ్చడి. ఉగాది అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. జీవితంలో కష్టసుఖాలు వస్తుంటాయి, వాటిని సమానంగా స్వీకరించాలి అని మన పెద్దలు ఒక ఫిలాసఫీ ఎప్పుడు చెబుతారు. అది నిజమే, కానీ దాని వెనక ఒక భయంకరమైన మెడికల్ సైన్స్ దాగుంది. ఉగాది పచ్చడి అనేది ఒక పండుగ వంటకం కాదు, అది ఒక బయోకెమికల్ వ్యాక్సిన్. ఉగాది సమయానికి చలికాలం పూర్తిగా పోయి ఎండాకాలం మొదలవుతుంది. వాతావరణంలో వచ్చే ఈ సడన్ మార్పు వల్ల మన శరీరంలో బ్యాక్టీరియా మరియు వైరస్లు అటాక్ చేసే ఛాన్స్ ఎక్కువ. ఆ సమయంలో మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి డిజైన్ చేసిన ఒక ఫార్ములానే ఈ ఉగాది పచ్చడి. ఉగాది అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వేప పువ్వు, అంటే చేదు. ఇది యాంటీ బ్యాక్టీరియల్, కడుపులో ఉండే పురుగులను, ఇన్ఫెక్షన్ని చంపేస్తుంది. సెకండ్ వన్ మామిడి పిందె, ఇది శరీరంలో వేడిని తగ్గించి కణాలకు ఎనర్జీని ఇస్తుంది. థర్డ్ వన్ మిరియాలు లేదా కారం, ఇది మన శ్వాసకోశ వ్యవస్థ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది. ఫోర్త్ వన్ ఉప్పు లేదా చింతపండు, పులుపు, శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తాయి, డీహైడ్రేషన్ రాకుండా ఆపుతాయి. ఫిఫ్త్ వన్ బెల్లం, తీపి, ఇన్స్టెంట్ గ్లూకోజ్ మరియు ఐరన్ని బ్లడ్లోకి పంపుతుంది. ఆధునిక ఆయుర్వేదం మరియు మోడర్న్ అలోపతి మెడిసిన్ కూడా సీజన్ మారుతున్నప్పుడు ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలని చెబుతున్నాయి. మన పూర్వీకులు దాన్ని ఒక సాంప్రదాయంగా మార్చి ప్రతి ఇంట్లో ఉచితంగా దొరికే ఇమ్యూనిటీ బూస్టర్ని తయారు చేశారు. చాప్టర్ 4, థియరీ ఆఫ్ రిలేటివిటీ వర్సెస్ యోగా సైకిల్. ఇక్కడే అసలైన పజిల్ ఉంది. ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఒక మాట చెప్పాడు. టైం అనేది అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రావిటీని బట్టి, స్పీడ్ని బట్టి టైం మారుతుంది. దీన్నే మనం టైం డైలేషన్ అంటాం. అంటే భూమి మీద గడిపే 1 సంవత్సరం అనేది అంతరిక్షంలో వేరే గ్రహం మీద కేవలం కొన్ని సెకండ్లతో సమానం అవ్వచ్చు. సైంటిస్టులు ఈ విషయాన్ని 20వ శతాబ్దంలో కనిపెట్టారు. కానీ మన ఉగాది కాన్సెప్ట్ ఏంటో తెలుసా?
మనకు 1 సంవత్సరం అయితే దేవతలకు కేవలం అది ఒక్కరోజు. మనకు 43,20,000 సంవత్సరాలు గడిస్తే అప్పుడు బ్రహ్మదేవుడికి పగలు వెళ్ళి రాత్రి వస్తుంది. దీన్నే కల్పం అంటారు. ఈ కల్పం గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే ప్రాచీన భారతీయ ఆస్ట్రానమర్స్కి టైం డైలేషన్ గురించి ముందే తెలుసా? భూమి మీద టైంకి గ్యాలక్సీల అవతల ఉన్న టైంకి ఉన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ని వాళ్ళు వేల ఏళ్ల క్రితమే ఎలా రాశారు? చాప్టర్ 5 ద హిడెన్ ట్రూత్. మన సంప్రదాయాలను, పండుగలను కేవలం మూఢనమ్మకాలను కొట్టిపారేసే వాళ్ళు ఒక్కసారి ఈ లాజిక్స్ గురించి ఆలోచించండి. ఉగాది అంటే కొత్త బట్టలు వేసుకోవడం, పచ్చడి తాగడం మాత్రమే కాదు. అది ఒకప్పుడు ప్రపంచానికి నాలెడ్జ్ని పంచిన ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్కి సంబంధించిన ఆనవాళ్ళు. ఈ విశ్వం యొక్క పల్స్ పట్టుకున్న పండుగ అది. అందుకే ఈ ఉగాది రోజున కేవలం పంచాంగం వినడం మాత్రమే కాదు, అందులో ఉన్న సైన్స్ని కూడా అర్థం చేసుకుందాం. మన తర్వాత తరాలకు ఈ అద్భుతమైన నాలెడ్జ్ని అందిద్దాం. మీకు అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామం అంటే కోపం ఎక్కువ, సో కంట్రోల్లో పెట్టుకోండి. ఈ వీడియోలో మనం చర్చించిన కాలగణన మరియు ఆ కాలంలో వాళ్ళు అంతరిక్షాన్ని ఎలా కొలిచారు అనే దాని మీద మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే పార్ట్ 2 చేద్దాం. నెక్స్ట్ వీడియోలో దాన్ని పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్స్ మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ ఆర్ బులెటిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్.